ఇండియా మొదటిసారిగా 1900 సంవత్సరంలో ఒలింపిక్స్ లో పాల్గొంది. ఆ సంవత్సరమే ఇండియాకి ప్రాతినిధ్యం వహించిన నార్మన్ ప్రిచర్డ్ అనే అథ్లెట్ 2 సిల్వర్ మెడల్స్ ని గెలిచారు. దాదాపు 124 సంవత్సరాల నుంచి పార్టిసిపేట్ చేస్తున్న మన దేశం ఇప్పటి వరకు, అంటే మేము ఈ వీడియో చేస్తున్న టైంకి మొత్తం కలిపి 38 మెడల్స్ గెలిచింది. జనాభా పరంగా దాదాపు 150 కోట్ల మంది ఉన్న మన దేశం చిన్న చిన్న దేశాలైన జపాన్, ఫ్రాన్స్, సౌత్ కొరియా మరెన్నో వాటితో ఎందుకు పోటీ ఇవ్వలేకపోతుంది? సింగిల్ ఒలింపిక్ ఎడిషన్ లో కనీసం 10 మెడల్స్ కూడా ఎందుకు గెలవలేకపోతుంది? దీనికి కారణం ఎవరు? ప్రభుత్వ నిర్లక్ష్యమా లేదా మన నిర్లక్ష్యమా? ఇలాంటి ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానాలు వెతుకుదాం. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న డిస్క్లైమర్. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం మనం ఎందుకు గెలవలేకపోతున్నామని మాత్రమే, అంతేగాని మన దేశాన్ని తక్కువ చేయడం కాదు. ఇంకా లేట్ చేయకుండా మన దేశంలో స్పోర్ట్స్ కి ఉన్న ప్రాబ్లమ్స్ ని పాయింట్ వైజ్ తెలుసుకుందాం. నెంబర్ 1, ల్యాక్ ఆఫ్ మనీ. తగినంత డబ్బు లేకపోవడం. మన దేశంలో ఎంతో మంది అథ్లెట్స్ కి తగినంత డబ్బు లేకపోవడం వలన బేసిక్ ట్రైనింగ్ ఎక్విప్మెంట్ కోసం కష్టాలు పడాల్సి వస్తుంది. చాలా మంది అథ్లెటిక్స్ ఫండింగ్ ఇచ్చి ప్రోత్సహించే స్పాన్సర్స్ లేకపోవడం వల్ల ఎంతో మంది మంచి టాలెంట్ ఉన్న అథ్లెట్స్ ఆటలకు దూరం అయ్యి వేరే పనులు చేసుకొని బతకాల్సి వస్తుంది. నెంబర్ 2, స్పోర్ట్స్ కల్చర్ లేకపోవడం. మనకి చిన్నతనం నుండే సొసైటీలో స్పోర్ట్స్ కల్చర్ లేకపోవడం వలన చాలా స్పోర్ట్స్ పేర్లు కూడా తెలియదు. నెంబర్ 3, సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం. మన దేశంలో స్పోర్ట్స్ కి సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వలన చాలా మంది టాలెంటెడ్ అథ్లెట్స్ కు సరైన గైడెన్స్, అవసరమైన వస్తువులు, ట్రైనింగ్ టూల్స్ లాంటివి దొరకట్లేదు. ఎప్పుడైతే కఠినమైన శిక్షణను తీసుకుంటామో అప్పుడు మాత్రమే వరల్డ్ క్లాస్ కాంపిటేటర్స్ ని స్పోర్ట్స్ లో ఓడించగలుగుతాం. మా పాయింట్ ఏంటంటే, ట్రైనింగ్ సరిగ్గా తీసుకోవడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వలన ఎంతో మంది టాలెంటెడ్ అథ్లెట్స్ ఒలింపిక్స్ లో ఆపోనెంట్స్ మీద గెలవలేకపోతున్నారు. నెంబర్ 4, చిన్నతనం నుండే స్పోర్ట్స్ మీద అవగాహన అంతగా లేకపోవడం. మన దేశంలో చిన్నతనం నుండే టాలెంట్ ని గుర్తించి దాన్ని డెవలప్ చేసే వ్యవస్థ లోపించింది. వివిధ రకాలైన స్పోర్ట్స్ ని కూడా విద్యతో పాటుగా చిన్నతనం నుండి అలవాటు చేయడం అనేది జరగట్లేదు. వారికి ప్రోత్సాహం లేకపోయినా స్పోర్ట్స్ లోకి వెళ్ళడానికి ట్రై చేసే పిల్లల్ని 4 తగిలించి క్లాసులలో కూర్చోబెడతారు. నెంబర్ 4, క్రీడాకారులకి తగినన్ని అవకాశాలు లేకపోవడం. జూడో లాంటి మార్షల్ ఆర్ట్ స్పోర్ట్స్ కి, ఇంకా మరెన్నో క్రీడలు ఆడే క్రీడాకారులకి వారి టాలెంట్ చూపించుకోవడానికి అవకాశాలు పెద్ద స్థాయిలో దొరకట్లేదు. ఇందువలన బోల్డ్ కాంపిటీటర్స్ లో వెనకబడిపోతున్నాం. నెంబర్ 5, క్రికెట్ ని తప్ప వేరే స్పోర్ట్ ని ఆదరించకపోవడం. ఇది మనమంతా కామన్ గా చేసే మిస్టేక్. ఇప్పటికిప్పుడు మిమ్మల్ని ఇండియా వన్డే వరల్డ్ కప్ ఎప్పుడు గెలిచిందంటే టక్కుని చెప్పగలరు, కానీ ఇండియా ఒలింపిక్స్ లో హాకీ గోల్డ్ మెడల్ ఏ సంవత్సరం గెలిచిందో గూగుల్ చేయకుండా చెప్పగలరా? మన దేశ అథ్లెట్స్ అయిన మిల్కా సింగ్, గొప్ప హాకీ ప్లేయర్ అయిన ధ్యాన్ చంద్ గురించి ఎంతమందికి తెలుసు? ఇన్ కేస్ మీకు వీరి గురించి తెలిసినట్లయితే కామెంట్లో చెప్పండి, మేము కూడా తెలుసుకుంటాం. మనం క్రికెట్ ని తప్ప వేరే ఏ స్పోర్ట్ ని ఆదరించకపోవడం వలన అన్ని స్పోర్ట్స్ లో వెనకబడిపోతున్నాం. లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్, కరప్షన్ అండ్ పాలిటిక్స్. మన దేశంలో ఎన్నో రకాలైన స్పోర్ట్స్ అండ్ వాటి సంస్థలు పెద్ద పొలిటీషియన్స్ లేదా వారి మనుషుల చేతిలోనే ఉంటాయి. వీరికి మోస్ట్లీ ఆ స్పోర్ట్స్ గురించి పెద్దగా తెలియదు, బట్ స్టిల్ వాటికి చైర్మన్ గా చాలా మంది అవుతుంటారు. ఎంతో మంది మహిళా క్రీడాకారుల మీద ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి, కానీ అవేం వెలుగులోకి రానివ్వరు. టాలెంట్ కలిగిన స్పోర్ట్స్ మెన్ కి రావాల్సిన అవకాశాలను ఈ కరప్షన్ అండ్ పాలిటిక్స్ చేసి వారి మనుషులకు ఇవ్వడం కారణంగా ఎంతో మంది గొప్ప క్రీడాకారులను మన దేశం కోల్పోయింది. ఇప్పటి వరకు ఒలింపిక్ మెడల్స్ ఎందుకు సాధించలేకపోతున్నాం అనే దాని గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వేటిని సరిచేస్తే క్రీడారంగం అభివృద్ధి చెందుతుందో తెలుసుకుందాం. టాలెంట్ ఉన్న క్రీడాకారులకి తగిన స్పాన్సర్షిప్స్ ప్రభుత్వమే చూసుకునేలాగా వసతి కల్పించాలి. స్పోర్ట్స్ మీద కూడా అవసరమైనంత నిధులను గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేయాలి. చిన్నతనం నుండే విద్యా వ్యవస్థలో క్రీడను కూడా భాగం చేసి టాలెంట్ ఉన్న పిల్లలను గుర్తించి వారిని ప్రోత్సహించాలి. కేవలం క్రికెట్నే కాకుండా మీడియా వాళ్ళు మిగిలిన స్పోర్ట్స్ మీద కూడా పబ్లిసిటీ చేయడం స్టార్ట్ చేసి వాటిని అవసరమైన లైమ్ లైట్ ని మిగతా స్పోర్ట్స్ కి తీసుకురావాలి. స్పోర్ట్స్ లో కరప్షన్ అండ్ పాలిటిక్స్ ని నిర్మూలించి కేవలం అర్హత, టాలెంట్ ని చూసి క్రీడాకారులను ఎంపిక చేయాలి. ఈ విధంగా పైన డిస్కస్ చేసిన ప్రాబ్లమ్స్ ని మనం సాల్వ్ చేసుకోగలిగితే మనం కూడా అమెరికా, చైనా లాంటి దేశాలతో వరల్డ్ లెవెల్లో కాంపీట్ చేయగలం. అండ్ దాట్స్ ఇట్ ఫర్ ద డే. మీకు మేము చెప్పిన పాయింట్స్ నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి అగ్రీడ్ అని కామెంట్ చేయండి. ఏదైనా పాయింట్ రాంగ్ గా చెప్పేమనిపించినా
మరేమైనా పాయింట్ మిస్ చేసినట్టు అనిపించినా కామెంట్లో తెలియజేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అనాలిసిస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ టీమ్ ఆరిజిన్ తెలుగు సైనింగ్ ఆఫ్.